మనకి అసలు సర్వే సూర్యాపేట జిల్లా కోతాడలో డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను రాజకీయం చేయవద్దని, ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు కోతాడ పురపాలిక కౌన్సిలర్ బెజ్వాడ శ్రావణ్. ఇక లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసిన డబుల్ బెడ్రూమ్లలో ఇంట్లను లబ్ధిదారులకు ఇవ్వకపోవడంతో కారణమేంటని ఆయన అన్నారు. కోతాడ పురపాలిక బాలాజీ నగర్లో నిర్మించిన 500 ఇంట్లను లబ్ధిదారులకు ఇవ్వాలని ఆర్టీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి ఆర్జీఓకు వినతి పత్రమును అందజేశారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ సంకల్పంతోనే పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇంటి కల అన్న సంకల్పంతోనే కొన్ని లక్షల మంది ఇల్లు లేని నిరుపేదలకు వాళ్ళకి లక్షల ఇండ్లు కట్టించినటువంటి ఘనత కేసీఆర్ది. అదే భాగంలో భాగంగా కోదాడ బాలాజీ నగర్లో 560 ఇండ్లను నిరుపేద ఇండ్లు లేని జనానికి ఇస్తే వాళ్ళ యొక్క లబ్ధిదారులని వాటిని సెలెక్ట్ చేసి ఇవ్వటం జరిగింది. అయితే ఆ నిరుపేద లబ్ధిదారులని కనీసం ఈ ప్రభుత్వంలో ఈ అధికారులు ఇండ్ల వైపు కూడా చూడని దుస్థితిలో ఉన్నారు వాళ్ళు పాపం.